అమ్మా నాన్న చెప్పినట్టుగానే బాగా చదువుకొని ఉద్యోగం చేసి ఆ తర్వాత సొంత బిజినెస్ పెట్టి అది పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో దాన్ని వదిలేసి 39 సంవత్సరాల వయసులో చేతిలో చిల్లి గవ్వ లేకుండా నిలబడిన వ్యక్తి అంకుర్ వారికో. అందరూ అతనికి ఎలా డబ్బులు సంపాదించవచ్చో చెప్పారు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్పలేదు. మనకున్న నమ్మకాలు మనల్ని ఆర్థికంగా దెబ్బతీయకూడదు అన్న ఉద్దేశంతో అంకుర్ వారికో ఒక బుక్ రాశారు. అదే మేక్ ఎపిక్ మనీ. సాధారణంగా ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ రాసే పద్ధతిలో కాకుండా ఒక మామూలు వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఆయన ఈ బుక్ రాయడం జరిగింది. ఈ పుస్తకం చదవడానికి 2 కారణాలున్నాయి. డబ్బు విషయాల్లో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అందరిలానే అంకుర్ కూడా చాలా తప్పులు చేశారు. ఆయన చేసిన తప్పులు మరొకరు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబే ప్రపంచంగా బతుకుతున్న యువతకు పుస్తకం చదవడం కూడా ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడానికి ఫన్నీగా ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. ఫన్నీ వేలో ఫైనాన్స్ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకు ఇది చదవాలి అని ఆయన అంటారు. అంకుర్ చెప్పినట్టుగానే ఈ పుస్తకం ఉందా అని తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా వినాల్సిందే. డబ్బు, ఆనందం. డబ్బుకి ఆనందానికి అవినాభావ సంబంధం లేకపోయినా ఒక మాదిరి సంబంధం అయితే ఉంది. డబ్బు ఆనందాన్ని కొనలేకపోయినా డబ్బు సుఖాన్ని కొంటుంది. డబ్బుని మనం ప్రతిరోజు ఉపయోగిస్తాం. డబ్బు కేవలం సుఖాలను ఇవ్వడానికే కాదు, అంతకు మించి దాని అవసరం మనకు ఉంటుంది. డబ్బుతో మనం ఏమేమి కొనొచ్చు అంటే పీస్ ఆఫ్ మైండ్. మనం కట్టాల్సిన అప్పులు, పిల్లల స్కూల్ ఫీజులు టైంకి చెల్లిస్తున్నాం, మన మీద ఆధారపడిన వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాము అన్న భరోసా వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. హెల్త్. మన ఆరోగ్యం మరియు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాలేనప్పుడు డబ్బు తగిన వైద్య సదుపాయాలు అందించడంలో సహాయపడుతుంది. క్వాలిటీ ఫుడ్. నోట్లోకెళ్లే ఆహారం మంచిదైతే సగం అనారోగ్య సమస్యలు దరిచేరవు. డబ్బులుంటే జంక్ ఫుడ్ బదులు మంచి క్వాలిటీ ఫుడ్ తినొచ్చు. సేఫ్టీ. డబ్బులు ఉంటే కారులో, ఫ్లైట్లో సురక్షితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆప్షన్స్. డబ్బులు ఉంటే మనకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఆ కాలేజీలో చేరాలా, ఈ కాలేజీలో చేరాలా, బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా అని ఎంచుకునే అవకాశం మనకిస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ. మన ఇంట్లో వాళ్ళను సర్ప్రైజ్ చేయడానికి, వాళ్ళు అడిగింది ఇవ్వడానికి, వాళ్ళను సంతోషపెట్టడానికి డబ్బు ఉపయోగపడుతుంది. ఎక్స్పీరియన్సెస్. డబ్బుంటే ఇంట్లో వాళ్ళతో సమయం గడపడానికి, వాళ్ళతో విహారయాత్రలు చేయడానికి, మర్చిపోలేని మధురానుభూతులు పొందడానికి వీలు పడుతుంది. కరేజ్. డబ్బుంటే ఓడిపోతామేమో అనే భయం ఉండదు. రిస్క్ చేయగలిగే ధైర్యం వస్తుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి దోహదపడుతుంది. కంఫర్ట్. వేసుకోవడానికి మంచి బట్టలు, ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వేడిగా ఉన్నప్పుడు ఏసీ, టీవీ వంటి సౌకర్యాలు డబ్బుతో పొందవచ్చు. ఆఖరిగా ఫ్రీడమ్. మనం ఏది చేయాలనుకుంటే అది చేసే స్వేచ్ఛను డబ్బిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఈ ఆర్థిక స్వేచ్ఛ. ఒక్కసారి డబ్బు కోసం పని చేయడం ఆపి డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగితే ఆర్థిక స్వేచ్ఛ పొందడం పెద్ద కష్టమేమీ కాదు. పాసివ్ ఇన్కమ్ ఐడియాస్. చిన్నప్పటి నుంచి అందరూ చెప్పే మాట, మంచి ఉద్యోగంలో చేరితే శాలరీ వస్తుంది, దాంతో నువ్వు ధనవంతుడివి అవుతావు అని. నిజమేంటంటే నెల జీతం మన బ్రతకడానికి సరిపోతుంది. దాంతోపాటు మనం ఆ ఉద్యోగం నుంచి బయటకు రానివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన వెంటనే బైక్, కార్, ఇల్లు వంటివి ఈఎంఐలో తీసుకుంటాం. వాటిని నెల నెలా చెల్లించాలంటే ఖచ్చితంగా నెల జీతం ఉండాల్సిందే. స్కూల్లో నేర్పించే అక్షరాస్యత ఉంటే అది బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక అక్షరాస్యత ఉంటే అది సంపద సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ రచయిత చెప్పేది ఏంటంటే, మీ ఉద్యోగాన్ని అలా చేసుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోండి అని. ఇందులో ఆయన కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వడం జరిగింది. అవేంటంటే, ఫ్రీలాన్సింగ్. ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది. మీ స్కిల్ ఏంటో కనిపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, టీచింగ్, ట్రాన్స్లేటింగ్, ఫోటోగ్రఫీ, వెబ్ డిజైనింగ్, కుకింగ్, స్టిచ్చింగ్ వంటివి. దాంతో పార్ట్ టైం సర్వీసెస్ అందించి డబ్బు సంపాదించండి. ఆ తర్వాత ఒక ఏజెన్సీ మొదలుపెట్టి మీరు చేయగలిగేలాంటి పనినే ఇతరులు కూడా చేయగలిగితే అలాంటి వారిని హైర్ చేసుకొని వారికి మీ ఏజెన్సీలో పని ఇవ్వండి. మీకు వచ్చిన ప్రాజెక్ట్ అతని చేత చేయించండి. మీ పని పూర్తవుతుంది. కొంత డబ్బు అతనికి ఇవ్వగా కొంత డబ్బు మిగులుతుంది. మీకు మిగిలిన టైంలో
మరో పని చేసుకోండి. ఆన్లైన్ కోర్సెస్. మీకు పాఠాలు చెప్పడం బాగా వచ్చినట్లయితే రోజుకో గంట లైవ్ క్లాసెస్ తీసుకోండి. ఆ తర్వాత ఖాళీ టైంలో ఆ కోర్సుని రికార్డ్ చేసి యుడెమీ, కోర్సెరా, స్కిల్ షేర్ వంటి వాటిలో అమ్మండి. లేదా పెన్ డ్రైవ్ లో మీ క్లాసెస్ అమ్మండి. ప్రాపర్టీ. మీరు ఉండడానికి ఇల్లు కొంటే అది అసెట్ అవ్వదు, లైబిలిటీ అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ ద్వారా మీరు డబ్బు సంపాదిస్తేనే అది అసెట్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రాపర్టీని మీరు అసెట్ అనుకుంటున్నారా లేక లైబిలిటీ అనుకుంటున్నారా? కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. సరే, ఇక టాపిక్ లోకి వస్తే, ఏదైనా ప్రాపర్టీని లేదా ఖాళీగా ఉండే పార్కింగ్ ప్లేస్ ని అద్దెకివ్వండి. ప్రాపర్టీ కొనేంత డబ్బు లేదంటే REITలో ఇన్వెస్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే మీ డబ్బే మీకోసం పనిచేస్తుంది. బడ్జెటింగ్. మన జేబులోకి ₹1 వస్తే ఖర్చులకు ఎంత వాడాలి, కోరికలకు ఎంత వాడాలి, పెట్టుబడులకు ఎంత వాడాలి అని లెక్క రాసుకోవడమే బడ్జెటింగ్. అందుకోసం రచయిత 50-30-20 రూల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రూల్ ప్రకారం మీ ఆదాయంలో 50% ఇంటి నిత్యావసరాలకు ఉపయోగించాలి, 30% మీ కోరికలకు, అవసరమైన వస్తువులకు ఉపయోగించాలి, మిగిలిన 20% పెట్టుబడులకు ఉపయోగించాలి. ఒకవేళ మీకు ఏదైనా బోనస్ కానీ ఇంక్రిమెంట్ కానీ వస్తే ఆ వచ్చిన డబ్బు మీద ఈ రూల్ రివర్స్ లో వాడాలి. ఉదాహరణకు మీకున్న శాలరీ కాకుండా అదనంగా నెలకు ఒక 30,000 శాలరీ పెరిగింది అనుకుందాం. అప్పుడు ఆ 30,000లో 50% పెట్టుబడులకు ఉపయోగించాలి, 30% కోరికలకు ఉపయోగించాలి, మిగిలిన 20% నిత్యావసరాలకు ఉపయోగించాలి. ఈ విధంగా బడ్జెట్ చేసుకోవడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి డబ్బులు ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్స్. క్రెడిట్ కార్డ్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి 2-3 క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. అవసరం లేకపోయినా మన చేత ఈ క్రెడిట్ కార్డ్స్ ఖర్చు చేపిస్తాయి. ఇవి 2 వైపులా పదునున్న కత్తి లాంటివి. వీటిని కరెక్ట్ గా వాడుకొని టైంకి చెల్లిస్తే మంచి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 30-45 డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీ అప్పు దొరుకుతుంది. సిబిల్ స్కోర్ మెరుగవుతుంది. అదే కట్టకుండా మినిమం డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లిస్తూ పోతే అనవసరంగా అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అలాగే మీ సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. లోన్స్. అప్పు లేని వాడే ఐశ్వర్యవంతుడు. అప్పు నుంచి స్వేచ్ఛ దొరికిన వాడికి ఆర్థిక స్వేచ్ఛ పొందినంత ఆనందంగా ఉంటుంది. అప్పులు మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలాంటి అప్పుల్ని త్వరగా చెల్లించడానికి రచయిత కొన్ని సలహాలు అందించారు. అవేంటంటే, లోన్ డ్యూరేషన్ తగ్గించుకోవాలి. అలా చేస్తే వడ్డీ తగ్గుతుంది. ప్రతి సంవత్సరం 1 లేదా 2 EMIలను ఎక్స్ట్రా పే చేయండి. దీని ద్వారా లోన్ త్వరగా క్లియర్ అవుతుంది. EMI అమౌంట్ ని ప్రతి సంవత్సరం కొంత పెంచాలి. ఉదాహరణకు సంవత్సరానికి 12 EMIలకు బదులు 13 EMIలు చెల్లించి అదనంగా ప్రతి సంవత్సరం 5% EMI ఎక్స్ట్రా పే చేస్తే 25 సంవత్సరాల్లో కట్టాల్సిన లోన్ 12.5 సంవత్సరాల్లో క్లియర్ అవుతుంది. అదే 10% అదనంగా EMI చెల్లిస్తే 10 సంవత్సరాల్లోనే క్లియర్ అవుతుంది. మీ వద్ద సర్ప్లస్ క్యాష్ మిగిలితే దాన్ని లోన్ చెల్లించడానికి వాడండి, లేదంటే పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకు మీరు చెల్లించే వడ్డీ 10% కంటే ఎక్కువ ఉంటే ఆ డబ్బుని లోనికి ఉపయోగించండి. అదే 10% వడ్డీ కంటే తక్కువ ఉంటే ఎక్కువ రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ అప్పులన్నిటినీ వడ్డీ రేట్ల ప్రకారం ఒక లిస్టుగా రాయండి. ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన వాటిని ముందు చెల్లించండి. ఆ తర్వాత చిన్న లోన్స్ ని క్లియర్ చేయండి. ఈ విధంగా చేస్తే త్వరగా మీ అప్పుల నుంచి బయటపడతారు. ప్రొటెక్షన్. ప్రతి మనిషి జీవితంలో అనుకోని సంఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అవి మంచి సంఘటనలు అయితే బానే ఉంటుంది, చెడువి అయితేనే తట్టుకోవడం కష్టం. ఒక మనిషి రోడ్డు మీదకి వెళ్తే చాలు, ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒక మెడికల్ బిల్ చాలు మధ్యతరగతి వ్యక్తి సేవింగ్స్ అన్నీ ఖాళీ అవ్వడానికి. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా జీవిత బీమా, ఆరోగ్య బీమా ఉండాలి. సర్జరీలకు, మందులకు, ఇతర మెడికల్ ఖర్చులకు ఆరోగ్య బీమా ఉపయోగపడుతుంది. ఒక పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, రూమ్ రెంట్కి కూడా పూర్తి క్లెయిమ్ అందిస్తుందా, సబ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా, వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది అనే విషయాలు చెక్ చేసుకోవాలి. అలాగే మనకేమైనా అయితే ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా నష్టపోకూడదు అంటే జీవిత బీమా తీసుకోవాలి. అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ లభిస్తుంది. సో అన్ని కండిషన్స్ తెలుసుకొని మంచి పాలసీని ఎంచుకోవాలని రచయిత అంటారు. ఇన్వెస్టింగ్. పెట్టుబడి పెట్టడం అనేది చెట్టు ఎదుగుతుంటే చూడడం లాంటిది, పెయింటింగ్ ఎప్పుడు ఆరిపోతుందా అని చూడడం లాంటిదని పాల్ శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్త అంటారు.
ప్రతి ఇన్వెస్టర్ కూడా ఒకప్పుడు బిగినరే. ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత మంచిది. ఆ పెట్టుబడి కూడా కన్సిస్టెంట్గా చేయాలి. అప్పుడే కాంపౌండింగ్ మ్యాజిక్ పనిచేస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఎవరికీ మెల్లిగా ధనవంతులు అవ్వడం ఇష్టం లేదు. అన్నిట్లో తొందర ఎక్కువ. పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ ఎంత తీసుకోగలరో తెలుసుకోవాలి. దానికోసం 100x రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం 100 నుండి మీ వయసు తీసేస్తే ఎంత వస్తుందో అంత ఎక్కువ రిస్క్ మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకి మీ వయసు 30 సంవత్సరాలైతే మీ డబ్బులో 30% సురక్షితమైన పిఎఫ్, గోల్డ్, ఎఫ్టీలలో 70% స్టాక్స్, బాండ్స్ వంటి రిస్క్ ఉన్న వాటిలో పెట్టొచ్చు. పెట్టుబడులు మొదలు పెట్టే ముందు 50-30-20 రూల్లో చెప్పినట్లు 20% డబ్బుని సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసిన డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక ఎలక్ట్రానిక్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. గ్రో, జిరోదా, అప్స్టాక్స్, ఏంజెల్ వన్ వంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మన ఛానల్ ఫాలో అయ్యేవారైతే ఈ పాటికే ఈ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటారు. మీరు ఉపయోగించే యాప్ ఏంటో కింద కామెంట్స్ ద్వారా తెలపండి. సరే, ఇక టాపిక్ చూస్తే, ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్డీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిని ఉపయోగించండి. ఆటో డెబిట్ ఆప్షన్ సెట్ చేసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయడం మర్చిపోయినా ఆటోమేటిక్గా అది కట్ అవుతుంది. వాటిని బ్యాంకుకు చెల్లించే ఈఎంఐలుగా భావించండి. మార్కెట్ పడిపోయినా, రిటర్న్స్ రాకపోయినా ఎస్ఐపి ఆపొద్దు. లాంగ్ టర్మ్ గ్రోత్ ఆలోచించండి. తప్పకుండా మంచి ఫలితాలే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి ఈ బుక్లో చెప్పిన కీ పాయింట్స్ని చూద్దాం. 50-30-20 రూల్ ప్రకారం మీ ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పెట్టుబడులకు ఉపయోగించండి. పెట్టుబడులు ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. మీరు లేనప్పుడు కుటుంబానికి రక్షణ కవచం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా తీసుకోండి. మీ వయసును బట్టి రిస్క్ చేయండి. దానికోసం 100x రూల్ని ఉపయోగించండి. మీ జాబ్ చేస్తూనే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయండి. ధనవంతులు అవ్వడానికి తొందరపడకండి. అదొక ప్రాసెస్, టైం పడుతుంది. సిప్ విధానంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఆ కాంపౌండింగ్ మ్యాజిక్కే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.